స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, వెల్కమ్ టు నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకు ముందు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అంటే జిఎస్టి కింద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి సంబంధించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ జిఎస్టి కింద ఎలా ఉంటాయి అనేది నేర్చుకుంటున్నాం. దాంట్లో నేను షేర్ స్క్రీన్ చేస్తున్నాను. ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అనే వాటిని మనం 4 రకాలుగా విభజించాను. నేర్చుకోవడానికి 1, 2, 3, 4 4 రకాలుగా విభజించాను, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి. దీంట్లో మొట్టమొదటిది మనం స్టార్ట్ చేసి నిన్న వీడియోలో మొట్టమొదటి కంప్లీట్ చేసాం. కానీ ఆ మొట్టమొదటి దాంట్లో ఒక్క ఐటమ్, ఒక్క టాపిక్, చిన్న టాపిక్ దాంట్లో ఆపాం. అది ఈరోజు నేర్చుకుంటాం. సో మొట్టమొదటిది, రెండవది మనం తర్వాత నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈరోజు ఈ మూడవది, నాలుగవది కలిపి నేర్చుకుంటాం. దానికి ముందు ఈ మొదటి దాంట్లో ఏంటి అసలు మొదటిది, బిల్డర్ ల్యాండ్ పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తాడు. ఆ సేల్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్తో సేల్ చేసి ఇటువంటి జిఎస్టీ లేదు, సో ఐటీసీ కూడా లేదు. అదే డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఫేజ్, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కానీ అమ్మేస్తే, సేల్ చేసినట్లయితే అతనికి కొంత అమౌంట్ పే చేస్తాడు కస్టమర్. అంటే కొంత అడ్వాన్స్, బుకింగ్ అడ్వాన్స్నో లేదా సింపుల్ అడ్వాన్స్నో తీసుకొని తర్వాత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఆ మిగతా అమౌంట్ తీసుకొని అతను ఆ హౌస్ని అంటే ఆ రెసిడెన్షియల్ యూనిట్ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దీనికి ఇది 2 రకాలు. దీనికి ట్యాక్స్, కానీ దీనికి మాత్రం ట్యాక్స్ లయబిలిటీ ఉంది. ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. 5%, 1%, 12% చెప్పాను. 1%, 5% అనేది రెసిడెన్షియల్ హౌసెస్కి, రెసిడెన్షియల్ యూనిట్స్కి. 12% అనేది కమర్షియల్ యూనిట్స్కి. ఇది వచ్చి నెట్ ఎఫెక్టివ్ రేట్ అనమాట. ఒరిజినల్ రేట్ వచ్చి దీనికి 1%, 1.5, 7.5, 18%. ల్యాండ్ వాల్యూ 1/3 తీసేయాలి. రేట్లోనే వాల్యూలో తీసేవారు. మొత్తం కన్స్ట్రక్షన్ వాల్యూ మీద దాని యొక్క అపార్ట్మెంట్ లేదా ఆ యూనిట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది, దాంట్లో తీసేయకుండా డైరెక్ట్గా రేట్లో తగ్గించేసి ఆ రేట్ని టోటల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ అమౌంట్ దాంట్లో నుంచి దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ల్యాండ్ వాల్యూ తీసేయకూడదు. సో ఇవాళ 5%, 1% అంటే 1/3 తీసేస్తే 1.5లో 1/3 పోతే 1%, 2.5లో 1/3 పోతే 5%, 18%, 18%లో 1/3 6 పోతే 12%. ఇది. సో దీంట్లో ఈ యొక్క ఫస్ట్ 1%, 5% ఉందే, దీనికి మాత్రం ఐటీసీ లేదు. అలా ఐటీసీ లేదనే కండిషన్ తోటే వాళ్ళ రేట్లని 2019లో చాలా తక్కువ చేశారు. కానీ కమర్షియల్ బిల్డింగ్ అంటే కమర్షియల్ యూనిట్ అయితే మాత్రం ఖచ్చితంగా 12%, దానికి కూడా ల్యాండ్ ఉంది కాకపోతే 18లో 12% అనేది ఛార్జ్ చేస్తారు. ఇది కమర్షియల్ అయితే. మొత్తం టోటల్ అమౌంట్ కాబట్టి, టోటల్ రేట్ కాబట్టి దానికి ఐటీసీ ఎలిజిబిలిటీ ఉంది. అంటే దీనికి వచ్చి 1%, 5% అఫోర్డబుల్ హౌస్ చెప్పాను, నేర్చుకున్నాం మనం. అఫోర్డబుల్ అంటే ఏంటి, నాన్ అఫోర్డబుల్ అంటే ఏంటి. అఫోర్డబుల్ హౌస్ అయితే 1%, అఫోర్డబుల్ హౌసింగ్ అయితే, నాన్ అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 5%, కమర్షియల్ అయితే 12%. ఈ కమర్షియల్ దానికి మాత్రం ఐటీసీ ఉంది. దీంట్లో మనం నిన్న నేర్చుకునేటప్పుడు ఒకవేళ ఒక రెసిడెన్షియల్ హౌస్లో, ఒక రెసిడెన్షియల్ హౌసింగ్ దాంట్లో కొంత కమర్షియల్ కూడా ఉన్నట్లయితే, పార్ట్ ఆఫ్ అంటే కమర్షియల్ వచ్చి రెసిడెన్షియల్ హౌసింగ్లో పార్ట్ అయినట్లయితే మనం ఐటీసీ తీసుకోవాలి. అంటే మొత్తం మీద కమర్షియల్ దానికి మాత్రమే తీసుకోవాలా, రెసిడెన్షియల్ దానికి తీసుకోకూడదు. కాబట్టి దాని యొక్క కార్పొరేట్ ఏరియా నేను చెప్పాను. మొత్తం కార్పొరేట్ ఏరియా కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ మొత్తం కార్పొరేట్ ఏరియా తీసుకోవాలి. ఆ మొత్తం కార్పొరేట్ ఏరియాలో మనం ఈ యొక్క రెసిడెన్షియల్ ఏరియా మనం తీసుకోకూడదు. కాబట్టి మొత్తం కార్పొరేట్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియా కార్పొరేట్ ఎంత తీసుకొని ఆ యొక్క మొత్తం ఐటీసీలో మనం సపోజ్ కమర్షియల్కి ఎంత వాడాము మెటీరియల్, రెసిడెన్షియల్కి ఎంత వాడాము మనకు సపరేట్గా రికార్డ్ చేస్తే, సో రెసిడెన్షియల్ వదిలేసి కమర్షియల్ దాని మీద మనం ఫుల్ ఐటీసీ తీసుకుంటాం. అలా కాకుండా డివైడ్ చేయలేకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కమర్షియల్కి సంబంధించిన మొత్తం టోటల్ కార్పొరేట్ వాల్యూ అంటే టోటల్ హౌసింగ్ ఆ బిల్డింగ్ మీద టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ, టోటల్ ఐటీసీ తీసేసుకోవాలి. టోటల్ ఐటీసీ తీసేసుకుంటాం. ఎక్కడ తీసుకుంటాం చూడండి, దీంట్లో తీసుకొని చూడండి. జిఎస్టీ 3Bలో మనం ఆల్ట్ 1 నొక్కితే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. మనకి టోటల్ ఐటీసీ మనం పర్చేజ్ చేసాం, ఎక్కడెక్కడ పర్చేజ్ చేసాం, లేబర్, మెటీరియల్ అన్ని పర్చేజ్ చేసాం.
ఆ పర్చేజ్ చేసే అన్నింటిలోకి మన బిల్డరు వాళ్ళకి ట్యాక్స్ కట్టింటారు జిఎస్టీ. అది వాళ్ళు వన్ ఫైల్ చేస్తే జిఎస్టీ వాళ్ళు సేల్స్ ఫైల్ చేస్తే అది ఆటోమేటిక్ గా మనకి ఐటీసీ వస్తుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆల్ అది ఎన్ని ఇంపోర్ట్స్ వాటికి సంబంధించింది ఆల్ అది ఐటీసీ కింద కనబడుతుంది. సో మొత్తం కమర్షియల్ లేదంటే రెసిడెన్షియల్ సంబంధం లేకుండా మొత్తం ఐటీసీ మనకు వస్తుంది. మనం ఏమంటే మొత్తం ఐటీసీ క్లెయిమ్ చేయాలి ఇక్కడ. మొత్తం ఐటీసీ క్లెయిమ్ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కలిపి 1 lakh విడివిడిగా డివైడ్ చేసినట్లయితే దీనికి దాని చేసి ఓన్లీ కమర్షియల్ కి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం మెటీరియల్ కొన్నాం, దానికి ఎంత వాడాము కమర్షియల్ కి, గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ దానికి ఎంత వాడాము, మిగతా పైన 1, 2, 3 ఫ్లోర్స్ వాటికి ఎంత వాడాము, ఎంత మనం డివైడ్ చేయలేకపోతే తెస్తాం వాడతాం. కాబట్టి మనం డివైడ్ చేయలేకపోతే అప్పుడు దానికోసం మనం ఏంటంటే రూల్ నెంబర్ మనం 42ని యూజ్ చేసుకోవాలి. ఆ రూల్ నెంబర్ 42 ఏం చెప్తుందంటే ఫస్ట్ మొత్తం కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ మొత్తం ఐటీసీ క్లెయిమ్ చేయండి. అంటే ఈ ట్యాక్స్ రేట్ కింద వచ్చినప్పుడు కదా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. దాన్ని మనం మార్చకుండా 1 lakh అనుకుందాం, 1 lakh అలా చేస్తాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత పోతే మొత్తం కార్పొరేట్ ఏరియాలో ఈ యొక్క మొత్తం కార్పొరేట్ ఏరియాలో కమర్షియల్ కార్పొరేట్ ఏరియా ఎంత, రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా ఎంత, దాంట్లో వచ్చి 3 ఫ్లోర్లు కదా 80,000 రెసిడెన్షియల్ అనుకుందాం, 20,000 కమర్షియల్ అనుకుందాం. కాబట్టి మొత్తంలో మనం ఇక్కడ 20,000 మనం తీసుకోవచ్చు కమర్షియల్, రెసిడెన్షియల్ తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం 1 lakh ఉంటుంది కదా దాన్ని మార్చి 20,000 చేయకూడదు. 1 lakh క్లెయిమ్ చేసి మనం ఎలిజిబుల్ లేని రెసిడెన్షియల్ దానికి లేదు, 80,000 మనకు ఎలిజిబుల్ లేదు. కాబట్టి 80,000ని తీసేయాలి. 1 lakh తీసుకుంటాం, క్లెయిమ్ చేస్తాం, తీసుకొని దాంట్లో 80,000 ఎలిజిబుల్ లేదు కాబట్టి తగ్గించేస్తాం. అంటే 20,000 మనం తీసుకున్నట్టు అవుతుంది కమర్షియల్. దానికి ఎలా చేస్తామంటే చెప్పాను కదా, ఎలా అంటే మొత్తం 1 lakh తీసుకుంటాం, మొత్తం క్లెయిమ్ చేస్తాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇంటూ 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 మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి తీసేయాల్సింది మనం తీసుకుంటాం. తీసేయాల్సింది ఏంటి, రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసేయాలి. సో రెసిడెన్షియల్ దానికి సంబంధించిన కార్పొరేట్ ఏరియా ఎంత ఇంటూ రెసిడెన్షియల్ 80,000 అనుకుందాం. సో ఇంటూ 80,000 డివైడెడ్ బై టోటల్ కార్పొరేట్ తీసేయాల్సిన కార్పొరేట్ ఏరియా రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా డివైడెడ్ బై టోటల్ కార్పొరేట్ ఏరియా 1 lakh కదా. సో 1 lakh కాదు, సారీ ఇది వచ్చి 1 lakh, ఇది వచ్చి 1 lakh ఐటీసీ. దాంట్లో ఈ కార్పొరేట్ ఏరియా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 1,000 ఎస్ఎఫ్టీ. 1,000 ఎస్ఎఫ్టీలో సో 80,000 800 ఎస్ఎఫ్టీ రెసిడెన్షియల్, 200 ఎస్ఎఫ్టీ కమర్షియల్. కాబట్టి డివైడెడ్ ఇంటూ 800 తీసేయాలి మనం, రెసిడెన్షియల్ సంబంధించింది క్లెయిమ్ చేయకూడదు. ఇంటూ 800 డివైడెడ్ బై 1000 అనుకుందాం. దానికి 10,000 తీసుకుందాం. లేదు 1 lakh ఇది వచ్చి టోటల్ ఐటీసీ ఇంటూ 8,000 వచ్చి ఇది వచ్చి రెసిడెన్షియల్ మనం తీసేయాలి. దాన్ని ఇంటూ 8,000 డివైడెడ్ బై టోటల్ 10,000. అంటే మనం ఎలిజిబిలిటీ లేనిది రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా డివైడెడ్ బై 1 lakh టోటల్ ఐటీసీ ఇంటూ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా డివైడెడ్ బై టోటల్ కార్పొరేట్ ఏరియా తీసుకున్నట్లయితే 80,000. సో 80,000 ఏంటి రెసిడెన్షియల్, 80,000 మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మొత్తం 1 lakh అంటే సిజిఎస్టీ 50,000, ఎస్జిఎస్టీ 50,000 ఇస్తాం తీసుకొని అది మనం తీసేయాలంటే ఇక్కడ తీసేసి మిగతా రాయకూడదు, మొత్తం క్లెయిమ్ చేసి కింద చూడండి దాని కింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రివర్సల్ అని తగ్గించడం రివర్సల్ అని ఉంది. రివర్సల్ కింద రూల్ నెంబర్ 42 మనం చేసాం కదా, రూల్ నెంబర్ 42. సో ఈ రూల్ నెంబర్ 42 కింద మనం ఏం చేయాలంటే దీంట్లో రూల్ నెంబర్ 42 చూసారా, ఈ రూల్ నెంబర్ 42 యాజ్ పర్ రూల్ నెంబర్ 42 క్రెడిట్ రివర్స్ అని చెప్పి ఇక్కడ ఎంత తీసేయాలా 80,000 తీసేయాలి. సో దీనికి 40,000 సిజిఎస్టీ 40,000 ఎస్జిఎస్టీ ఈ కాలంలో తీసేస్తాం. ఈ కాలంలో 40,000 తీసేసినట్లయితే సో 50-50లో 40 చేస్తే 10 అంటే 20,000. సో 20,000 మనం తీసుకోవచ్చు కమర్షియల్ది. సో నెట్ కింద తీసేసి కింద నెట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో పై దాంట్లోంచి ఏలోంచి బి ఎలిజిబుల్ టోటల్ అవైలబుల్ దాంట్లో రివర్సల్ తీసేస్తే 10,000 20,000 మనం తీసుకోవచ్చు. 20,000 మనకి ఎలిజిబిలిటీ ఉంది. సో టోటల్ ఐటీసీ మనం క్లెయిమ్ చేసేసుకొని
మనం క్లెయిమ్ చేసి దాంట్లో రివర్సల్ చేయాలి, తగ్గించేది ఏంటి, నిన్న రెసిడెన్షియల్ దాన్ని తగ్గించాలి, మనకి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా డివైడెడ్ బై టోటల్ ఐటీసీ ఇంటూ రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా డినామినేటర్ న్యూమరేటర్, నెక్స్ట్ డినామినేటర్ వచ్చి కింద టోటల్ కార్పొరేట్ ఏరియా 1 lakh, సారీ టోటల్ కార్పొరేట్ ఏరియా 10,000. సో 8,000 బై 10,000 వేస్తే అది ఎంత వస్తుందో అది రెసిడెన్షియల్, దాన్ని మనం తీసేయాలి. ఇక్కడ రివర్సల్లో అండర్ రూల్ నెంబర్ 42 తీసేయాలి. తీసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఇది మనం చేసేసాం నిన్న. ఇది కాకుండా ఇంకొకటి ఉంది దీంట్లో. మనం మామూలుగా ఇక్కడ పర్సంటేజ్లు ఉన్నాయి మనకి 1%, 5%, 12%. సో 1% అఫోర్డబుల్ లిస్టింగ్, 5% నాన్ అఫోర్డబుల్, కమర్షియల్కి 12%. కానీ కొన్ని సందర్భాల్లో కమర్షియల్కి కూడా మనం 5% వేస్తాము. కొన్ని సందర్భాలు ఎప్పుడు అంటే మన యొక్క ఇప్పుడు ఇందాక తెలుసుకున్నామే, ఒక రెసిడెన్షియల్ ఈ కమర్షియల్ అనేది కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్ యూనిట్ రెసిడెన్షియల్ హౌసింగ్ లో పార్ట్ అయితే, రెసిడెన్షియల్ యూనిట్ లో పార్ట్ అయినట్లయితే అప్పుడు ఆ రెసిడెన్షియల్ యూనిట్ మొత్తం ఈ కార్పొరేట్ ఏరియా మొత్తం కార్పొరేట్ ఏరియాలో ఏది టోటల్ రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ టోటల్ కార్పొరేట్ ఏరియాలో ఈ కార్పొరేట్ మిన్నారు కమర్షియల్ అనేది దానికి మనం క్లెయిమ్ చేయాలి కదా. దానికి అప్పుడు దానికి మనం అది 15% దాటకపోతే ఎలా చేస్తాం? 15% చూడండి, టోటల్ కార్పొరేట్ ఏరియాలో ఈ యొక్క మరి ఏంటిది మనం చేసేది కమర్షియల్. ఎందుకంటే దానికి అసలు ఎలిజిబిలిటీ లేదంటే దానికి 5%. ఏది రెసిడెన్షియల్ దానికి మాత్రం 1% కానీ 5% కానీ. మనం ఇది కమర్షియల్, ఈ కమర్షియల్ దానికి కూడా 12% మామూలుగా, 5% ఎప్పుడు అంటే ఇప్పుడు ఇది పార్ట్ ఆఫ్ కమర్షియల్ బిల్డింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్, part of residential project, commercial house, but which is part of residential estate project. Residential project part అయినప్పుడు అప్పుడు టోటల్ కార్పొరేట్ ఏరియాలో ఈ కమర్షియల్ కార్పొరేట్ ఏరియా ఎంత పర్సెంట్ తీసుకోవాలి? చూడండి, ఇలా చెప్పినట్టు టోటల్ 1 lakh, టోటల్ 10,000 కార్పొరేట్ ఏరియా, దాంట్లో ఇంకా తీసుకుంటే 80,000 అంటే రెసిడెన్షియల్ 80,000, కమర్షియల్ ఎంత 20,000. కాబట్టి మనం 2,000 ఏంటిది కమర్షియల్ కార్పొరేట్ ఏరియా డివైడ్ మొత్తం కార్పొరేట్ ఏరియా అంతా, మొత్తం కార్పొరేట్ ఏరియా 10,000 ఇంటూ 100 తీసుకుంటే పర్సెంట్ వచ్చింది ఎంత? 20% వచ్చింది కదా. 20% అన్నమాట, అంతే కదా. సో రెసిడెన్షియల్ కార్పొరేట్ ఏరియా 2,000 డివైడ్ బై టోటల్ కార్పొరేట్ ఏరియా 10,000. టోటల్ కార్పొరేట్ అంటే కమర్షియల్ ప్లస్ అంటే టోటల్ కార్పొరేట్ ఏరియా అంటే వాల్ టు వాల్ 10,000 ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ కనుక్కోవాలి కదా, 20% వచ్చింది. ఇలా క్యాల్కులేట్ చేస్తే ఆ పర్సెంట్ అంటే మొత్తం ప్రాజెక్టులో టోటల్ పార్ట్ ఆఫ్ ద రెసిడెన్షియల్ ఏరియా ప్రాజెక్ట్ లో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో ఈ కమర్షియల్ బిల్డింగ్ అనేది పర్సంటేజ్ 15% వచ్చి 20 వచ్చింది. అలా కాకుండా మనకి అది 15%కి దాటకుండా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 1,400 మొత్తం 10,000 కదా, 1,400 ఇది ఈ యొక్క కమర్షియల్ దానికి సంబంధించిన కార్పొరేట్ ఏరియా 1,400 డివైడెడ్ బై మొత్తం వచ్చి 10,000 ఇంటూ 100 అంటే ఎంత వచ్చింది? ఇప్పుడు 14% వచ్చింది. సో ఈ పర్సంటేజ్ అనేది 15% దాటకుండా ఉన్నట్లయితే, 15% దాటకపోతే అప్పుడు దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇది కూడా ఏం చేస్తారంటే రెసిడెన్షియల్ ఏరియాలో పార్ట్ రెసిడెన్షియల్ ఏరియాగా ట్రీట్ చేస్తాం. దీనికి కూడా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కింద ట్రీట్ చేస్తాం. అంటే 15%కి దాటకపోతే దాని యొక్క కార్పొరేట్ ఏరియా, మొత్తం కార్పొరేట్ ఏరియాలో ఈ యొక్క కమర్షియల్ కార్పొరేట్ ఏరియా 15% దాటకపోతే ఈ కమర్షియల్ దాన్ని కూడా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. అందువల్ల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి దాని కింద 5% మనం చేస్తారు. కాబట్టి కమర్షియల్ ప్రాజెక్ట్ 12%. ఒకవేళ పార్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే అది టోటల్ కార్పొరేట్ ఏరియాలో ఈ కమర్షియల్ కార్పొరేట్ ఏరియా 15% దాటకపోతే అప్పుడు 5% వేస్తాం. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో ఇందాక ఎంత వచ్చింది? 20% వచ్చింది. అలాంటప్పుడు అంటే 2,000 అనుకుందాం, మొత్తం 10,000లో 2,000 కార్పొరేట్ ఏరియా. సో 2,000 బై 10,000 ఇంటూ 100 అంటే 20%. 20% వస్తే మోర్ దాన్ 15% కాబట్టి అప్పుడు దాన్ని 12% మామూలు కమర్షియల్ కాంప్లెక్స్ లాగే, కమర్షియల్ హౌస్ లాగే 12% వేస్తాము. ఓన్లీ ప్రాజెక్టు పార్ట్ ఆఫ్ కమర్షియల్ ప్రాజెక్ట్, ఆ బిల్డింగ్ కమర్షియల్ యూనిట్ పార్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్
if it is not more than 15% of the in corporate area, commercial corporate area is not more than 15% of the total corporate area, then దీన్ని కూడా మనం రెసిడెన్షియల్ యూత్ ప్రాజెక్ట్ కిందనే ట్రీట్ చేయాలి. చేసి 15%, సారీ 5% మాత్రమే చేస్తారు. కాబట్టి 5%, 1%, 5%, 12%. ఈ 12% కమర్షియల్ ఏరియానికి కూడా ఒక్కోసారి ఈ కండిషన్ ప్రకారం దీనికి కూడా 5% చేస్తాం. కాబట్టి కమర్షియల్ దానికి ఐటీసీ ఉంది, కానీ దాన్ని రెసిడెన్షియల్ కింద తీసుకొని 5% చేస్తున్నాం. కాబట్టి అప్పుడు కమర్షియల్ అయినా సరే పార్ట్ ఆఫ్ కమర్షియల్ అయినా కానీ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్, దాన్ని ఎలా చేస్తాం, రెసిడెన్షియల్ కింద ట్రీట్ చేస్తాం, రెసిడెన్షియల్ కింద. అందువల్ల దీనికి ఐటీసీ ఉండదు. ఇంతవరకు నేర్చుకున్నాను నేను. నిన్న ఇది నేర్చుకున్నాం, ఈ రోజు ఇది నేర్చుకున్నాం కొత్తగా. నేను ఈ యొక్క టాపిక్ నేను ఆపాను, అది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, అయిపోయింది. దాని తర్వాత రెండవది వచ్చి ఇద్దరు కలిసి అగ్రిమెంట్లోకి జాయిన్ అవుతారు. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే బిల్డర్ కి ఇతను రైట్ ఇస్తాడు కన్స్ట్రక్షన్ చేయడానికి. దాన్నే టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్ ఇస్తాడు. అతను బిల్డర్ కన్స్ట్రక్షన్ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇద్దరు పంచుకుంటారు. ఇది వచ్చి చాలా ఎలాబొరేట్గా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీన్ని మొత్తం నేర్చుకున్న తర్వాత ఈజీ, కాబట్టి ఇది పక్కన పెట్టి 3-4 కలిపి ఇప్పుడు నేర్చుకుంటాం, తర్వాత దీన్ని నేర్చుకుంటాం. సార్ నెక్స్ట్ది వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ దీంట్లో బిల్డరు ల్యాండ్ పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తాడు. దీంట్లో ల్యాండ్ పర్చేజ్ చేయరు, కానీ ఇద్దరు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి జేడీఏ ఎంటర్ అయ్యి అతను కన్స్ట్రక్షన్ చేసి ఇద్దరు పంచుకుంటారు. ఇక్కడ ల్యాండ్ ఓనర్ ఈని అగ్రిమెంట్ ఇవ్వడు, ఆ ల్యాండ్ ఓనర్కే ల్యాండ్ ఉంటుంది. వర్క్స్ అనేది బిల్డర్ వచ్చి ఎటువంటి పర్చేజ్ ల్యాండ్ పర్చేజ్ చేయడు. ఏం చేస్తా అంటే సింపుల్ గా కన్స్ట్రక్షన్ సర్వీస్ అంటే మెటీరియల్ అండ్ లేబర్ అన్ని అతనే ఖర్చు పెట్టుకొని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ దే, ఆ కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ కూడా ల్యాండ్ ఓనర్. ఇక్కడ ఇద్దరికి షేరు. ఇక్కడ ఆ మొత్తం కూడా ల్యాండ్ ఓనర్కే. ఈ కాంట్రాక్ట్ ప్రకారం బిల్డర్ వచ్చి ఓన్లీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తాడు. సో హూ ప్రొవైడ్స్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్ వితౌట్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, దట్ ఈస్ ల్యాండ్ హెల్డ్ బై ద ఓనర్, బిల్డర్ ప్రొవైడ్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్ సర్వీసెస్. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటాం, వర్క్స్ కాంట్రాక్ట్ అని అంటాము. సో ఇలా వర్క్స్ కాంట్రాక్ట్ చేసినప్పుడు దీంట్లో ఏముంది, దాంట్లో కాంట్రాక్ట్ వాల్యూ అంటే దాన్ని వాల్యూ ఆఫ్ సప్లై. అతను సప్లై చేస్తున్నాడు సర్వీస్, సర్వీస్ అమ్మడాన్ని సప్లై అంటాం. గూడ్స్ అయినా సర్వీస్ అయినా అతను సర్వీస్ని సప్లై చేస్తున్నాడు. ఏమి ఇంక్లూడ్ అయిన దాంట్లో మెటీరియల్, లేబర్ ప్లస్ కొంత ప్రాఫిట్ కూడా కలుపుకుంటాడు. మొత్తాన్ని కలిపి ఇతని దగ్గర ప్రైస్ తీసుకుంటాడు. దానికి మొత్తాన్ని కలిపి మనం వాల్యూ ఆఫ్ సప్లై అంటాం. ఆ సప్లై మీద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత పోతే మెటీరియల్, లేబర్ అండ్ ప్రాఫిటే. కాబట్టి దీంట్లో వాల్యూ ఆఫ్ ల్యాండ్ అనేది ఉండదు, ఎందుకంటే ల్యాండ్ ఇవ్వలేదు అతనికి. కాబట్టి వాల్యూ ఆఫ్ ల్యాండ్ అనేది ఉండదు. అందులో ఈ ట్యాక్స్ లో వచ్చి మామూలుగా ఈ యొక్క దీనికి వర్క్స్ కాంట్రాక్ట్ ఎక్కువ 18% ఉంటుంది. 18% ఉంటుంది. ఈ 18% అనేది కమర్షియల్కి అయితే ఖచ్చితంగా 18%. ఇటువంటి చదువులు కూడా చూడు, ఇక్కడ కమర్షియల్ అనే దానికి చూడండి, కమర్షియల్ ఉంది కదా, కమర్షియల్ అంటే ఖచ్చితంగా 18%. అలాగే ఈ కమర్షియల్ కాకుండా ఈ యొక్క హౌసింగ్ కమర్షియల్ కాకుండా రెసిడెన్షియల్ అయితే అఫోర్డబుల్ హౌసింగ్ అని ఉంది కదా, అఫోర్డబుల్ హౌసింగ్ కనైతే ఓన్లీ 12%. ఈ యొక్క వర్క్స్ కాంట్రాక్ట్ ఇచ్చేది ఆ కన్స్ట్రక్టివ్ సర్వీసెస్ అఫోర్డబుల్ హౌసెస్ ఇచ్చినట్లయితే ఓన్లీ 12%. అఫోర్డబుల్ గా ఉన్న నాన్ అఫోర్డబుల్ హౌస్ అయినా సరే, కమర్షియల్ అయినా, కమర్షియల్ అయితే కమర్షియల్ అంటే ఖచ్చితంగా 18%. సో నాన్ అఫోర్డబుల్ హౌస్ అయినా 18%, అఫోర్డబుల్ హౌస్ అయితే మాత్రం 12%. చూడండి ఇక్కడ దీంట్లో ఇవన్నీ అయిపోయింది. ఇంక 18% ఉంది. 18% లో వర్క్స్ కాంట్రాక్ట్ అయితే, వర్క్స్ కాంట్రాక్ట్ కమర్షియల్ అయినా నాన్ అఫోర్డబుల్ హౌసింగ్ అయినా 18%. సో 18% ఇవ్వాలి. అదే అఫోర్డబుల్ హౌసింగ్ అయితే 12%. కాబట్టి దీనికి కూడా 12% తీసుకుంటాం. ఈ 12% వర్క్ కాంట్రాక్ట్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసెస్. సో అఫోర్డబుల్ హౌసెస్ అయితే దీనికి ఇది 12%. సో అఫోర్డబుల్ హౌస్ అయితే 12%, నాన్ అఫోర్డబుల్ హౌసెస్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆర్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే 18%. సో ఇది వర్క్స్ కాంట్రాక్ట్ కి సంబంధించింది. ఇది వచ్చి ఇది ఫుల్ ట్యాక్స్, ఇది ఫుల్ ట్యాక్స్ రేట్ ఇది. కాబట్టి దీనిలాగా చూడండి, కమర్షియల్ 12%, ఐటీసీ లా. అలాగే దీంట్లో అఫోర్డబుల్ హౌస్ అయినా, హౌసింగ్ అయినా, నాన్ అఫోర్డబుల్ కమర్షియల్ అయినా, నాన్ అఫోర్డబుల్ ఆర్ కమర్షియల్ అయినా, ఈ రెండింటిలో ఏదైనా సరే 12% అయినా 18% అయినా ఇది ఫుల్. కాబట్టి దీనికి ఐటీసీ ఎలిజిబుల్ ఉంది.
ఈ బిల్డరు అతను పెట్టినట్టు ఖర్చు ఉంటుంది కదా, ఏమి పెడతాడు? లేబర్ కాంట్రాక్ట్, లేబర్ మొత్తానికి పే చేస్తాడు, ట్యాక్స్ ఉంటుంది, పే చేస్తాడు అతను. అలాగే మెటీరియల్ పర్చేజ్ చేస్తాడు, ట్యాక్స్ ఉంది. అన్నిటికీ కలిపి వచ్చిన ట్యాక్స్ ని ఇతను ఐటీసీ, ఫుల్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. ఇది వర్క్స్ కాంట్రాక్ట్. ఎన్ని పోతుంది, ఒకటి ఉంది లేబర్. సరేనా? దాని గురించి నేర్చుకుంటాం. సో ఇది అయిపోతే లాస్ట్, దయచేసి ఒక మాట వినండి. ఇవన్నీ నేర్చుకుంటాం అన్ని వీడియోలు, మొదటి వీడియో నుంచి అన్ని వీడియోలు వరుస క్రమంలో ఫస్ట్ నుంచి చూడాలి. మధ్యలో చూస్తే అర్థం కాదు. ఫస్ట్ నుంచి చూడాలి, ప్రతి వీడియో చివరి వరకు చూడాలి. ఈ యొక్క రియల్ ఎస్టేట్ అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి. చాలా మందికి అర్థమే కాదు ఇది. అందువల్లనే ఈ తెలుగు వీడియోలో, మన తెలుగు స్టేట్లలో ఎక్కడ తెలుగు ఛానల్స్లో కానీ, అలాగే ఈ ఇంగ్లీష్ ఛానల్స్ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించిన వీడియోస్ ఏమి మీకు దొరకవు. నేను మాత్రం వేరే ద్వారా నేను చూసుకొని నేను చేస్తున్నాను. నార్త్ ఇండియాలో హిందీలో ఉంటాయి కొన్ని, కానీ హిందీలో మనం నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే అర్థమైనా కానీ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని నేర్చుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా 1 by 1 ప్రతి వరుసగా ఫస్ట్ నుంచి చూడాలి. ఇది చూడాలి ఫస్ట్, తర్వాత ఇది చూడాలి, దాని తర్వాత ఇది చూడాలి. వరుసగా మొత్తం 4 పార్ట్స్. నేను సో అన్ని పార్ట్స్ 1, 2, 3 అట్లా చూడాలి. లాస్ట్ లో ముందు 4th చూసి తర్వాత సెకండ్ అట్లా చూడకూడదు. 1, 2, 3, 4 4 వీడియోలు మొదటి చివరి వరకు చూడండి. 1, 2, 3 సార్లు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం 4 కానీ పోతున్నాం. లాస్ట్ది ఇది ఏంటంటే లేబర్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ ఓనర్ వచ్చి ఇతనికి బిల్డర్కి కాంట్రాక్ట్ ఇస్తాడు. బిల్డర్కి ఏంటంటే ఓన్లీ నువ్వు లేబర్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మెటీరియల్ ఇక్కడైతే లేబరు ప్లస్ మెటీరియల్, ఇక్కడ వచ్చి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే నువ్వు తక్కువ రకం మెటీరియల్, చీప్ మెటీరియల్ వాడచ్చు. కాబట్టి మెటీరియల్ నేనే సప్లై చేస్తాను. కాబట్టి నువ్వు ఓన్లీ లేబర్ వర్క్ మాత్రమే నువ్వు నాకు సప్లై చేయాలి, లేబర్ అని. దాన్ని లేబర్ కాంట్రాక్ట్ అంటారు. సో ఈ బిల్డరు ఓన్లీ ఓన్లీ సప్లైస్ లేబర్. బిల్డర్ అనే అతను ఓన్లీ లేబర్ మాత్రమే సప్లై చేస్తాడు, కానీ అతను ఎటువంటి మెటీరియల్ ని సప్లై చేయడు. మెటీరియల్ మాత్రం ఇన్ దిస్ కేస్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఇంకర్డ్ బై ద ఓనర్ ఓన్లీ. ఓనరే మెటీరియల్ కాస్ట్ ని ఇంకా పే చేస్తాడు. అతను పే చేసి ఆ మెటీరియల్ అతను సప్లై చేస్తే అతను లేబర్ ద్వారా వర్క్ కంప్లీట్ చేస్తాడు. దీన్ని లేబర్ కాంట్రాక్ట్ అంటాం. సో లేబర్ ప్లస్ మెటీరియల్ మొత్తం కానీ ఇచ్చేటైతే కాంట్రాక్ట్, దాన్ని ఏమంటాం? బిల్డర్ని ఏమంటాం? వర్క్స్ కాంట్రాక్ట్ అంటాం. ఓన్లీ లేబర్, మెటీరియల్ లేకుండా మెటీరియల్ మనం ల్యాండ్ ఓనర్ దగ్గర సప్లై చేసినట్లయితే దీన్ని లేబర్ కాంట్రాక్ట్ అంటాం. దీనికి ట్యాక్సిబిలిటీ ఉంది. దీనికి మాత్రం ఎప్పుడైనా సరే లేబర్ కాంట్రాక్ట్ అనే సర్వీస్కి ఎప్పుడైనా సరే లేబర్ కాంట్రాక్ట్ మామూలుగా 18% ఉంటుంది. కానీ దీంట్లో క్రిందకలు ఏంటి అంటే ఈ యొక్క లేబర్ కాంట్రాక్ట్ అనేది ఒక సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అయితే, ఇప్పుడు అపార్ట్మెంట్స్ చాలా మంది కడతాం, అవి చాలా కడతాం అపార్ట్మెంట్లు. అలా కాకుండా ఒక సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్, నాకు ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పైన ఒక 300 SFT ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ మీద నాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి, నాకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. నేను మెటీరియల్ మొత్తం నేను సప్లై చేస్తాను, లేబర్ మాత్రమే నువ్వు సప్లై చేసి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి అని మనం కాంట్రాక్ట్ ఇస్తే దాని లేబర్ కాంట్రాక్ట్ అంటాం. సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అయితే ఇంకోటి కనుక ఇక్కడ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అంటే ఒకవేళ 2-3 ఫ్లోర్లు కట్టుకుంటాం ఒకే బిల్డింగ్ లో. సో మొత్తం ఫస్ట్ ఫ్లోర్ లో నేను ఉంటాను, సెకండ్ ఫ్లోర్ లో మా అబ్బాయి పిల్లలు ఉంటారు, ఇంకో ఫ్లోర్ లో గెస్ట్లకు ఇస్తాం. ఇట్లా కట్టుకుంటాం మనం. అలా కట్టినా సరే మొత్తంకి ఓనర్షిప్ మాత్రం నాదే. ఆ ల్యాండ్ ప్లస్ కట్టే బిల్డింగ్లు, ఆ అన్ని యూనిట్లు మొత్తం ఫ్లోర్లకి అన్నిటికీ ఓనర్షిప్ నాదే. కాబట్టి దాన్ని 2-3 ఫ్లోర్లు అయినా సరే దాన్ని సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అంటాము. చాలా అపార్ట్మెంట్ కడితే అది ఎవరికి అమ్మేస్తాం, ఎవరికి ఇచ్చేస్తాం. అప్పుడు వాళ్ళంతా వేరే వేరే ఓనర్స్ అవుతారు, మంద కాదు. ఇది మాత్రం సింగిల్ రెసిడెన్షియల్, ఒకే డూప్లెక్స్ విల్లా అయినా లేదు, ఒకే బిల్డింగ్ లో 2-3 ఫ్లోర్లు అయినా అన్ని మొత్తం నాదే, నేనే ఓనర్ని, ది ల్యాండ్ ఓనర్. కాబట్టి అలాంటి సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అయితే అది ఎగ్జాంపుల్. ఫస్ట్ చెప్పాను 2017లో 11/2017 1/3 ల్యాండ్ వాల్యూ తీసుకోవాలి. తర్వాత అప్పుడు 18% మొత్తం 18% లో కమర్షియల్ బిల్డింగ్ అయితే, అంటే రెసిడెన్షియల్ అయితే 12%, రెసిడెన్షియల్ అయితే కమర్షియల్ అయితే 18%. 17 నుంచి 19లో ఇది తగ్గించేశారు అనమాట. అది ఉంది కదా. ఆ తర్వాత 12/2017 సరే 12/2017 నోటిఫికేషన్ లో ఇది ఇచ్చారు.
సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎగ్జామ్టెడ్ అని చెప్పి ఎగ్జామ్షన్ చేశారు. కాబట్టి దీని ప్రకారం ఇది ఎగ్జామ్టెడ్. సో సింగిల్ రెసిడెంట్ ఎగ్జామ్టెడ్ ఇన్ ఎనీ అదర్ కేస్, అంటే కమర్షియల్ కావచ్చు, లేకుంటే మల్టిపుల్ రెసిడెన్షియల్ యూనిట్స్ కావచ్చు. ఇన్ ఎనీ అదర్ కేస్ అంటే కమర్షియల్ కూడా ఉంటుంది కదా. నాకు ఒక ఆఫీస్ మీద బిల్డింగ్ కట్టి మొత్తం ఆఫీసులు షాపులు వాటి కోసం అంటే అదంతా కమర్షియల్ అవుతుంది. అలా కమర్షియల్ కానీ లేదా వేరే వేరే వాళ్ళకి మనం చేస్తాం అంటే అది మల్టిపుల్ యూనిట్స్ అవుతాయి, మల్టిపుల్ రెసిడెంట్ అయితే దానికి మాత్రం 18%. దీనికి ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు, ఎటువంటి తగ్గింపు లేదు, 12% అయ్యేది. ఎందుకంటే దీంట్లో ల్యాండ్ వాల్యూ ఏం కలపట్లేదు కదా. అతను వచ్చి లేబర్ కాంట్రాక్ట్ వచ్చి లేబర్ సర్వీస్ మాత్రమే ఇస్తున్నాడు, ల్యాండ్కి దీనికి సంబంధం లేదు. ఇక్కడ మెటీరియల్ లేబరు అయినా దీనికి ల్యాండ్కి సంబంధం లేదు. దీంట్లో ఇది 18% ఉంది. చూడండి లాస్ట్ది 18% కింద లాస్ట్ది లేబర్ కాంట్రాక్టర్. సో అఫోర్డబుల్ హౌస్, ఇది నాన్ అఫోర్డబుల్ హౌస్ ప్లస్ కమర్షియల్ హౌస్ which is part of commercial house, which is part of residential house, but the total carpet area remain. The commercial carpet area does not exceed 15% of the total carpet area. అప్పుడు 5%. ఇక్కడ కమర్షియల్ అయితే 12%. వర్క్స్ కాంట్రాక్ట్ లో అఫోర్డబుల్ హౌసింగ్ అయితే కూడా 12%. కమర్షియల్ కానీ నాన్ అఫోర్డబుల్ కానీ అయితే 18%. పోతే లేబర్ కాంట్రాక్ట్ అయితే ఖచ్చితంగా దానికి 18%. దానికి ఎటువంటి మినహాయింపు లేదు. ఇది మొత్తం దీనికి సంబంధించింది. ఇవన్నీ వరుస క్రమంలో చూడాలి. మీరు ఖచ్చితంగా వీడియోలు చివరి వరకు చూడండి. బాగుంటే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లస్ నా ఛానల్ని అందరికీ మీరు షేర్ చేయండి. అలాగే నేను ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నా. టాలీ అన్నింటికి అవసరమైతే మీరు ఎవరికైనా చేరాలని నేర్చుకోవాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేసి నా ఫోన్ నంబరు కంప్లైన్లో ఉంటుంది. కాంటాక్ట్ చేసి మీరు మనం క్లాసులు జాయిన్ కావచ్చు. సో దీంతో ముంచుతున్నాను. నెక్స్ట్ ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ కదా. నెక్స్ట్ 2 పార్ట్లు. దీని మాత్రం చాలా పెద్దది టాపిక్, చాలా బాగా నేర్చుకోవాలి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. దీనికి మాత్రం 2 పార్ట్ చేస్తాను. అన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకోండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండ్ బై.